హాయ్, నా పేరు ప్రవీణ్. మనం ఊప్స్ ఎడిటర్ లో వీడియో ఎడిటింగ్ ఫండమెంటల్స్ థియరీ పార్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ మీకు అర్థం కావాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. మీరు ప్రొఫెషనల్ గా వేరే ఎడిటర్ తో వర్క్ చేసేటప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ఈ వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి వర్క్ స్పేస్. ఈ వర్క్ స్పేస్ లో బేసిక్ గా ఏముంటాయంటే స్టార్టింగ్ లో డెవిన్సీ రిజాల్వ్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మీడియా పూల్ అనేది ఈ క్లిప్స్ ని, ఈ ఆడియో ఫైల్స్ ని, ఇంకా రిమైనింగ్ ఫైల్స్ అన్నిటిని స్టోర్ చేస్తుంది అనమాట. దీన్ని ఒక స్టోరేజ్ రూమ్ లో అనుకోవచ్చు. మీరు ఇంపోర్ట్ చేసిన క్లిప్స్ ని కట్ చేయాలన్నా, ట్రిమ్ చేయాలని ఆపరేషన్స్ అన్ని చేయడానికి యూజ్ చేసేదే టైమ్ లైన్. ఈ ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ, మీడియా పూల్ లో ఉన్న క్లిప్స్ చూస్తున్నప్పుడు కానీ మనకి కనిపించే ప్రివ్యూ వ్యూవర్ లో కనిపిస్తుంది. వ్యూవర్స్ లో 2 టైప్స్ ఆఫ్ వ్యూవర్స్ ఉంటాయి. ఒకటి టైమ్ లైన్ వ్యూవర్, ఇంకొకటి సోర్స్ వ్యూవర్. నెక్స్ట్ ప్లే హెడ్, స్క్రబ్బింగ్ అండ్ ట్రిమ్. టైమ్ లైన్ లో ఒక వెర్టికల్ లైన్ ఉంటుంది, దాన్ని ప్లే హెడ్ అంటారు. దాన్ని ఫాస్ట్ గా రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి మనం ఆ క్లిప్స్ ని ప్రివ్యూ చూడడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ నే స్క్రబ్బింగ్ అంటారు. ఒక క్లిప్ ని ప్రిసైజ్ గా కట్ చేసి దాన్ని అడ్జస్ట్ చేయడాన్ని ట్రిమ్మింగ్ అంటారు. లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్, ఏ రోల్, బి రోల్ అండ్ రెండరింగ్ లేదంటే ఎక్స్పోర్ట్ అంటారు. ఏ రోల్ అంటే చేసే కంటెంట్ ని బట్టి మెయిన్ సబ్జెక్ట్ ని ఏ రోల్ అంటారు. బి రోల్ అంటే ఏ రోల్ ని సపోర్ట్ చేసే ఏ కంటెంట్ ఉన్నా దాన్ని బి రోల్ అంటారు. లైక్ నేను మాట్లాడుతున్నప్పుడు నా మైక్ ని చూపించడం, నా కెమెరాని చూపించడం, ఇవన్నీ సపోర్టింగ్ బి రోల్స్ అనమాట. ఫైనల్ గా మీరు ఎడిట్ చేసిన దాన్ని ఒక వీడియో ఫైల్ లా మార్చడాన్ని ఎక్స్పోర్ట్ లేదంటే రెండరింగ్ అంటారు. ఈ కాన్సెప్ట్స్ మీద గ్రిప్ లేకుండా మీరు సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే ఉపయోగం ఉండదు. దీన్ని మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే మీడియా పూల్ అనే ఒక కబోర్డ్ నుంచి ఏ రోల్, బి రోల్ అనే క్లిప్స్ ని తీసుకుని వచ్చి టైమ్ లైన్ అనే టేబుల్ మీద పెట్టి ప్లే హెడ్ తో చెక్ చేస్తూ కటింగ్ అండ్ ట్రిమ్మింగ్ ఆపరేషన్స్ చేస్తూ ఫైనల్ గా రెండర్ చేస్తే మీ వీడియో రెడీ. దీంతో అండర్స్టాండింగ్ యువర్ వీడియోస్ అనే మాడ్యూల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మాడ్యూల్ అండర్స్టాండింగ్ యువర్ ఫోటోస్. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చి లైట్, షాడోస్ అండ్ హైలైట్స్. అసలు ఇమేజ్ తయారవడానికి లైట్ ఎంత ఉపయోగపడుతుంది, ఈ కాన్సెప్ట్ ని గురించి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.